వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 18వ తేదీన అనుకోకుండా సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని ఒక వార్త వినబోతున్నారు. కలలో కూడా మీరు అనుకోని ఒక వార్త వినబోతున్నారు. కాబట్టి అది ఏ విధంగా మీకు ఇలాంటి అనుకూలత ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు. అప్పుల బాధతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ వార్తతో ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ప్రేమలో చాలా ఒంటరిగా ఉన్నవారికి ఒక తోడు దొరికే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చాలా కాలంగా దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు, ఇవన్నీ మీకు ఒక గ్రహం మీకు అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక శుభవార్త అనేది రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ బాలాజీ రాజు గారు గురువుగారి ఆశీర్వాదాలతో 100% జరుగును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి కాంటాక్ట్లో ఉండండి. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే మీకు సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఊహించని వార్తతో, మీరు కలలో కూడా అనుకోని ఈ శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా శుభవార్త అనేది వస్తుంది. కుంభరాశి వ్యక్తులకి ఒక అద్భుతమైన మార్గం అనేది కనిపిస్తుంది. ఆ మార్గం వలన మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఆ చిన్న మార్పే రేపటి రోజున పెద్ద మార్పుగా మారవచ్చు. ఆ మార్పుతో మీ జీవితంలో ఆర్థికంగా అప్పుల బాధతో ఉన్నవారు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. ఈ రాశి వారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశారు. కొన్ని విషయాల్లో సంతోషం వచ్చినా వెంటనే కష్టం కూడా వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఆ భగవంతుణ్ణి ఎప్పుడు నమ్ముకుని ఉంటారు. వీరి చుట్టూ ఉన్నవారు వీరిని చాలా స్వార్థంగా వాడుకుంటారు. కానీ వీరి మంచితనంతో ఎవ్వరినీ ఎలాంటి విషయంలో బాధ పెట్టకుండా వీరి జీవితం వీరు బ్రతుకుతారు. ముఖ్యంగా ఈ రాశివారు చాలా కష్టజీవి. కష్టానికి ప్రతిఫలం రావాలని మాత్రమే కోరుకుంటారు. వీరికి అత్యాశ అస్సలు ఉండదు. ఇంతవరకు మీరు చేసే ప్రతి పనిలో లాభాలు రావచ్చు, కానీ అంతకన్నా పెద్దగా మీ వెనకే కష్టాలు కూడా ఉన్నాయి. కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా తమ సంతానం కోసం, తమ చదువు కోసం మరింత కష్టపడతారు. కుంభరాశి వారు అనగానే ఎక్కువ శాతం ప్రత్యేకంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఆ ఒంటరితనమే వీరికి చాలా ఇష్టం. ఏకాంతాన్ని ఇస్తుంది. వీరు ప్రకృతితో ఎక్కువగా సమయం గడుపుతారు. ప్రకృతి వీరికి ఆనందాన్ని ఇస్తుంది. వీరు ఎంత మందిలో ఉన్నా కూడా మీ ప్రపంచం వేరుగా ఉంటుంది. మీరు ఏకాంతంగా ఉండడానికి, ప్రకృతితో సమయం గడపడానికి మాత్రమే ఇష్టపడతారు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులలో స్వార్థం కలుగుతుంది. మరికొంతమందికి మీ మనస్తత్వం నచ్చకపోవచ్చు. మీరు ఇతరులకు చాలా సహాయం చేస్తారు. మీ దగ్గర ఉన్నంతలో దానం చేస్తారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో స్వార్థం కనిపిస్తుంది. కాబట్టి మీరు మనుషుల మధ్య కన్నా ప్రకృతి మధ్యలో ఉండాలని కోరుకుంటారు. ఈ మనసులోని బాధ ఎవ్వరికీ చెప్పుకోరు. ఏది పరిష్కారం అవుతుంది, ఏ విధంగా చేస్తే ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని మాత్రమే ఆలోచిస్తారు. కానీ మీ మనసుకు నచ్చిన వారికి మాత్రమే మీ బాధ కానీ మీ సంతోషం కానీ చెప్తారు. వారితో పంచుకోవడం వలన మీ మనసు కాస్త తేలికగా అవుతుంది. అది మీ కుటుంబ సభ్యులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, లేదా మీ చిన్ననాటి ఫ్రెండ్సే కావచ్చు. వారితోనే మీ బంధం ఎక్కువగా ముడిపడుతుంది. ముఖ్యంగా మీకు సోదరులతో మరింత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వారి సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే
సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఆశ్చర్యపోయే శుభవార్త ఏమిటి, మీకు ఎలాంటి శుభ సమయంలో ఏ విధంగా మీకు కలిసి వస్తుందో అనేవి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గతంలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదగడానికి చాలా ప్రయత్నించారు. అదే సమయంలో మీరు ఒక వ్యక్తికి సహాయం చేశారు. ఏది ఆశించకుండా ఆ సహాయం వలన మీకు ఆ సహాయమే ఇప్పుడు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు చేసిన మేలు ఆ వ్యక్తి ఎప్పుడో మర్చిపోయారు, కానీ ఆ భగవంతుడు ఎప్పుడూ ఒక విషయంలో గుర్తుపెట్టుకుంటాడు. ఎవరు మంచితనం కొద్దీ ఉంటారు, ఎవరు సహాయం చేస్తారు, వారిని భగవంతుడు ఎల్లప్పుడూ వారి దృష్టిలో పెట్టుకుంటాడు. కాబట్టి ఈ సమయం మీకు అనుకూలంగా మారబోతుంది. కాబట్టి ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు పంపిస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు ఇంతవరకు రాని అదృష్టం ఇక నుండి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి, అప్పుల బాధ నుండి బయటపడడానికి ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తారు. అవకాశం ఏమిటో ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ వ్యక్తికి సహాయం చేసి మీరు కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఎవరైనా సహాయం చేసి అది మర్చిపోవాలని మీ మనస్తత్వం. కాబట్టి ఆ పెద్ద సహాయమే మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ రోజు చేసిన సహాయం మీరు గుర్తుపెట్టకపోయినా, సహాయం పొందిన వారు గుర్తుంచుకుపోయినా, వారు మధ్యలో ఉన్నవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. ఈ మధ్యలో మీరు ముఖ్యంగా ఈ రోజున వారు కలిసి మీకు ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే మీ మనస్తత్వం వారికి నచ్చడం వలన మీకు ఒక అభిమానిగా మారుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపారంలో ఉన్నవారైతే ఒక మంచి అవకాశం, ఆఫర్ అనేది ఇస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి మంచి ప్రశంసలు అందుకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తుల్లో ఉన్నవారైతే ఆ వ్యాపారవేత్తలకు ఒక సపోర్టుగా ఉండడం వలన వీరికి మరింత పెద్ద వ్యాపారవేత్తగా మారవచ్చు. కాబట్టి ఈ విషయంలోనైనా ఆ భగవంతుడు మీకు ఒక సపోర్టుగా పంపించడం వలన మీరు చేసే వృత్తుల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని మీకు చాలా ఇబ్బందులు పెట్టింది. దానిలో ఒక గుణపాఠం కూడా నేర్చుకున్నారు. ఎవరిని నమ్మాలి, ఎంతవరకు సహాయం చేయాలి, ముఖ్యంగా ఎవరికి ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పకూడదని చాలా తెలుసుకున్నారు. కాబట్టి ఆ గుణపాఠం మీ జీవితాన్నే మార్చేస్తుంది. భగవంతుడు శనీశ్వరుడు మీకు ఏదైనా చెడు చేశారు అనుకుంటారు, కానీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్పి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఏది చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత ఒక వార్త అనేది వినబోతున్నారు. అది కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగంలో కానీ, లేదా వివాహం కాని వారికి మంచి బంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనైనా మీరు ఖచ్చితంగా ఆనందాన్ని కలిగే మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా ఒంటరిగా ఉన్న వారికి ఒక ప్రేమ బంధం దొరుకుతుంది. వారితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.